హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. మీకు స్టార్టింగ్ చూసి అర్థమై ఉంటుంది, ఇది నా బర్త్డే వ్లాగ్ అండి. చాలామంది నన్ను విష్ చేశారు. జనరల్గా నేను ఫోన్స్ అయ్యి లిఫ్ట్ చేయను అనమాట. మా బాబాయ్ ఒక్కరే విష్ చేశారు. ఏంటి స్పెషల్ అన్నారు. నిజంగా నాకు ఏంటో స్పెషల్ తెలియదు అనమాట. జస్ట్ బర్త్డేస్ అలా వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ నాకేదో సెలబ్రేషన్స్ ఇష్టము. 4-5 years నుంచి డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాను కదా. అలా కేక్ తీసుకుని నేను మా ఫ్రెండ్ నేను మా ఫ్రెండ్ జ్యోతి అయితే బీచ్కి వెళ్ళాము. తను బాగా బైక్ డ్రైవ్ చేస్తుంది కాబట్టి అక్కడ పెట్రోల్ కొట్టి దగ్గర ఇక్కడ ఇలా ఆఫ్ చేస్తుంటే బీచ్ రోడ్లో అక్కడ దగ్గర అనిపించింది. ఈ రోడ్లోనే మనకి చాలా బాగుంటుంది అనమాట. అందరూ ఇక్కడే ఉంటారు. చాలా చాలా పెద్ద పెద్దగా మంచి మంచి ఫంక్షన్ హాల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే మనకి ఒక బట్టలు అవి 1000కి 4 tops అట్లా చెప్తాను కదా, అవి సండే సాటర్డే పెడుతున్నారు. మనకి ఇన్స్టాగ్రామ్లో పెద్ద యాడ్ ఇస్తున్నారు కదండి, అదే అనమాట. ఇదే అది నాకు బీచ్లో సెలబ్రేట్ చేసుకోవాలని చాలా చాలా ఇయర్స్ నుంచి చాలా కోరిక ఉండే అనమాట. ఇది ఈ రోజు తీరింది. అది నాకు ఆయుష్యాన్ని చూసి మా ఫ్రెండ్ తన పెళ్ళికి సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయుష అప్పటి నుంచి అలా ఉండిపోయింది. అప్పుడు ఏంటంటే మనం ఉన్న లొకాలిటీలు బట్టి మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరేమనుకుంటారు అనేసి అట్లా చాలామంది ఇప్పటికీ జనాల్లో కలిస్తే నేను నా ఫీలింగ్స్ నా ఫొటోస్ కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేను, స్టేటస్లో పెట్టుకోలేను, అట్లాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది ఉప్పాడ బీచ్ అనమాట. సెలబ్రేట్ చేసుకుని ఇవన్నీ చేసుకుని కానీ అలా ఏం కాదు, నాకు నేను సింగిల్గా అయితే చేసుకుంటాను. ఎన్నో బాగా హ్యాపీనెస్ కోసం అన్నీ పోతాయి అనమాట. నాకు ఎంత బాగా అనిపిస్తుందో. బయట ఇంకా బాగా డెవలప్ చేస్తే మన పవన్ కళ్యాణ్ గారు చేస్తానని చెప్పారు కదా, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఉప్పాడ వెళ్ళే రూటు ఇక్కడ ఆల్రెడీ చాలా లోపలికి వచ్చేస్తూ ఉన్నదనమాట. బీచ్ రావడం వల్ల మనకి రోడ్ అంతా మొత్తం ఇక్కడ ఉన్న భూమి అంతా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇక్కడ ఒక మూవీ తీశారు కదా, ఆ మూవీ లొకేషన్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నేను కేక్ కట్ చేయాలని నాకు మంచి ఆలోచన అయితే ఉండింది. లాస్ట్ టైం మా సిస్టర్తో వచ్చాను, అప్పుడైతే ఫుల్ తుఫాన్లా ఉండే. ఫైనల్గా ఇక్కడికి వచ్చాము. చాలా దూరం ఉంటుంది కాకినాడకి. ఫైనల్గా వచ్చిన తర్వాత నేనైతే ఒక షార్ట్ వేసుకుందాం అనుకున్నాను. ఇలా ఏమి కాదు, ఇక్కడ బీచ్కి వాటర్కి అదంతా కష్టంగా ఉంటుందని చెప్పేసి ఫుల్గా ఫ్రాగ్ విత్ మంచిగా ఒక డ్రెస్ నేను సెటప్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ బర్త్డే ఇంకా 2-3-4 అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. అవుట్ఫిట్స్ నేను ట్రై చేయలేదు. కానీ ఇక్కడ దిగిన తర్వాత నాకు నా వాకింగ్ ఫ్రెండ్ జ్యోతి గారు కనిపించారు. జ్యోతి కృష్ణ కనిపారు. చాలా రోజులు అయింది. నన్ను పలకరించారు కానీ నేను గుర్తుపట్టలేదు అనమాట. తర్వాత స్ట్రైక్ అయిందనమాట. తను ఇక్కడ ఫోటోలు తీసుకుంటుంది వాళ్ళ పిల్లలతో. అయ్యి అందరూ లోపలికి వెళ్తున్నారు. అక్కడంతా నాచుగా ఉండే పీతలు అయ్యి ఉన్నాయి. వాటిని చూస్తే నాకు భయం వేసింది. బట్ ఫైనల్గా అయితే ఏదో అలా ట్రై చేసి మా ఫోటోలకి అయ్యి పైన వీళ్ళ ఫోటోలు ఈ ఏజ్లో ఏంటి ఈ బాధలు అనేసి అనుకున్నట్టు చూస్తున్నారని చెప్పేసి అమ్మాయిలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు నవ్వుతున్నారని చెప్పేసి జోడి చెప్తా ఉందనమాట. నేనైతే అబ్జర్వ్ చేయలేదు. నేను మంచి లొకేషన్ ఏంటి, ఎక్కడైతే కేక్ కటింగ్ బాగుంటుంది ఇలా చూసుకుని అన్నీ అలా తీసుకుంటూ ఉన్నాను. నేను ట్రై చేస్తూ ఉంటే తను వీడియో అయితే తీస్తుంది. మనకి ఒక మంచి కోఆర్డినేషన్ బాగా కుదిరితే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అది మనకి వాళ్ళకున్న అటాచ్మెంట్ అయితే ఉండాలన్నమాట. నేను తీసుకున్నంత ఫ్రీగా వేరే వాళ్ళు తీస్తే అంత కంఫర్ట్ అయితే ఉండదు. యాక్చువల్గా లొకేషన్ కూడా అంతే కదా, వాటర్లో ఫోన్ పడిపోతుంది. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అప్పటికే జ్యోతి బాగానే తీసింది. తను కొద్దిగా అలా చెప్తే అలా తీసిందనమాట. రీల్స్ చేసుకోవాలని ఉంటుంది. ఈ టైంలో లాంగ్ షాట్ అయితే బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా అయితే క్లోజ్ యూజ్ చేస్తాం అనమాట. అక్కడ పక్కన బ్రిడ్జ్ పైకి ఎక్కి తీయచ్చు. చాలా స్కిడ్డీగా ఉందన్నమాట. మొత్తం నాచుగా ఉంది. అలా వచ్చినప్పుడు బ్యాక్ అట్లా తీసుకుంటే మనకి మంచిగా వస్తుందన్న ఫీలింగ్తో అట్లా ఆ షార్ట్ కోసం చూస్తూ ఉన్నాము. వచ్చే కొన్ని ఏంటంటే తడిచిపోతే అట్లా చలిగా ఉంటుంది కదా, బీచ్ వాటర్లో తడిస్తే చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం అండి నీళ్ళలో ఇంత క్లోజ్గా దిగడం. ఇంకా మంచిగా ఇంకా ధైర్యంగా ఎర్లీగా వెళ్ళుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. ఆయన ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. బాగా వచ్చింది. లొకేషన్ బాగుంది, వాటర్ బాగుంది, నెక్స్ట్ ఏంటంటే క్లైమేట్ బాగుంది, లైటింగ్ బాగుంది, అన్నీ బాగా వచ్చాయి. ఫ్రెండ్ కూడా మంచిగా సపోర్ట్ చేసింది. మొత్తం జ్యోతిది క్రెడిట్. నెక్స్ట్ ఏంటంటే అక్కడి నుంచి తడిచిపోయాను. అప్పటికే రావడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దిగడం అయితే దిగాను. ఎయిర్ లీవ్ చేసుకుందామా ఏంటి అనేసి అట్లా అనుకుంటూ ఉన్నాను. అంటే కేక్ అది ఎక్కడ పెట్టాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉండే. అక్కడికి వెళ్ళి తీసుకుందాం అన్న థాట్లో ఉండే. తర్వాత నేను కెమెరా పట్టుకొని నేను కొన్ని తీసుకున్నాను. ఇక మొత్తం లొకేషన్ అట్లా కవర్ చేద్దాం అనేసి
అనుకున్నాను అనమాట. నా హెయిర్ చూసారా షేడ్స్ వేసాను అనమాట. షేడ్స్ అది కూడా నేను ఒకలాగా అయితే చేసి చెప్తాను. షేడ్స్ అంటే చాలా ఇష్టం కదా, చాలా ఇబ్బంది పడిపోయాను. నేను చాలా సెన్సిటివ్ నా హెల్త్. నేను ట్రై చేసుకున్నాను కానీ నాకేంటంటే బర్గండి కలర్ అయితే ట్రై చేశాను. తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. తర్వాత నేను వ్లాగ్లో చెప్తానండి. తర్వాత కేక్ ఎక్కడ సెట్ చేస్తున్నాం అనేటువంటి పైన ఇట్లా అయితే బాగుంటుందని చెప్తాను అనుకుంది. తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత అక్కడ పైన ఒక బ్రిడ్జ్ పాతది చిన్నది కొత్తది ఉంటుంది, వాటర్ తడిచిపోతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్ అనమాట. చాలా మూవీస్లో తీసాడండి ఇదంతా. కేక్ ఇలా పెట్టిన ఎంత అందంగా ఉంది అసలు. కేక్ కలర్ నా డ్రెస్ కలర్ రెండు ఒకటే అయ్యేటట్టు నేను అలాంటివి చూస్ చేశాను అన్నమాట. కేక్ కూడా ఎన్ని ఇయర్స్ వచ్చినా ఏమొచ్చినా మన లైఫ్లో సెటిల్మెంట్ లేనప్పుడు ఆ బాధని అలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియదు. ఎన్ని రోజులు బాధపడతాం, ఏం చేస్తాం, ఏమీ జరగలేదు, ఏదో ఒకటి హ్యాపీగా ఉండాలి కదా. ఇంకా మనకు మనమే ఒక సెలబ్రేషన్ ఒక లొకేషన్ చూస్ చేసుకొని మా పార్క్లో ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నా ఎంజాయ్ చేయలేము, మనకు మనమే ఎంజాయ్ చేసుకోవాలి, మనకు మన హ్యాపీనెస్ ఇచ్చుకోవాలి. ఇట్స్ ఎవ్రీ మూమెంట్ పాజిటివ్గా ఉండాలన్నమాట. దాంతోనే మనం హ్యాపీగా ఉంటాం. ఆ ఫీలింగ్తోనే అట్లా ఎవరో ఒకళ్ళు అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. జ్యోతితో మొత్తం ఇలాగైతే ఇలా చాలా బాగా చేసుకున్నాం అనమాట. అది చెప్తుంది పైనుంచి వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి. మొత్తానికి నేనైతే కేక్ తినలేదు, కానీ వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. నా బీచ్కి సాల్ట్ వాటర్గా ఏంటో నాకు తెలియదు, కానీ ఫుల్ అసలు వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. తర్వాత పైకి వెళ్ళి 2-3 గ్లాస్ తీసుకున్నాం అనమాట. జ్యోతి నాకైతే చాక్లెట్ ఇచ్చింది. ఫస్ట్ టైం ఇలా బీచ్లో నేను సెలబ్రేట్ చేసుకున్నాను. అసలు ఏంటంటే నా లైఫ్లో ఇలాంటివి జరగడం అనేది పెద్ద మిరాకిల్ అనమాట. ఎంత డబ్బున్నా ఎంత వచ్చినా కొన్ని హ్యాపీనెస్ చాలా బాగుంటాయి కదా. నిజంగా నా ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్ అనమాట. తను నాకంటే చిన్నదైనా చాలా మంచిగా లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఇంతకంటే ఏం కావాలండి. వాటర్ని చూసినా, గోదావరిని చూసినా ఉండదు ఈస్ట్ గోదావరి ఫీలింగ్లు. అబ్బా మనం అన్నీ ఎంజాయ్ చేయలేకపోయాం. ఎప్పుడు చదువు, జాబు, ఇది మనీ ఇవేనా, ఏముండదా? ఉంటుంది లైఫ్. మనకు మనం హ్యాపీనెస్ ఇచ్చుకోవాలన్నమాట. అందరూ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఒకప్పుడైతే ఏంటో అలా మనకు కలుపుకునే వాళ్ళు కాదు, మనం కలిసేవాళ్ళం కాదు, ఏదో ఒక ఫీలింగ్లో ఉండే. ఇప్పుడు నేను ఎక్కువ ఎవరితోనే మాట్లాడను, నాకు లెస్ ఫ్రెండ్సే ఉంటారు. ఉన్నా నేను జస్ట్ హాయ్ బై అన్నట్టు. బై ఫ్రెండ్స్, ఇదే నా బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ.